మీరు చంపేసి ఆయన పేరు రాసేస్తే మీరు కొంపతీసి లేదండి, మిమ్మల్ని ఏం చేయమండి. జై బాబు, జై బాబు, జై బాబు. ఎప్పుడు వచ్చామని కాదండి, లేదా జై బాబు అంతే. అంతే. పాట ఏమైనా పాడతారా? పాట అంటే కష్టం అండి బాబు. ఎందుకండి? పాట అంటే కష్టం అండి బాబు. ఇది ఇక్కడంతా ఇంత క్రౌడెడ్ ప్లేస్ లో పాటలు అంటే కష్టం అండి. ఏం కాదులేండి, ఎవరేం ఆగరు. ఎవరు దారిలో మనం అంత గొంతులు మంచిగా కాదులేండి. మీరు ఇంకేమైనా అడగండి పోనీ. అవునా? అయితే డైలాగ్ చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండుగాడు అలియాస్ మహేష్ బాబు. జై బాబు, జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు. ఫ్యాన్ అవునా? ఏ ఫుల్ ఖుషి ఉన్నారుగా లేడీస్. మామూలు ఖుషి కాదు, ఇన్ని కిలోమీటర్స్ నడిచినా మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. అరే ఇంత కిలోమీటర్లు నడిపిస్తున్నారు, మాకు చాలా అంటే త్వరగా మేము మహేష్ బాబుని చూడాలంటే ఇంత దూరం నడిపిస్తున్నారని డిసప్పాయింట్ అవుతున్నాం. వర్త్ మామా, వర్త్ అయితే కాదు. మహేష్ బాబు గురించి పాట పాడొచ్చు కదా. వద్దు, మళ్ళీ మహేష్ బాబు పారిపోతాడు. ఏం కాదు, పారిపోకుండా మనం గట్టి పట్టుకున్నాం ఫ్యాన్స్ అందరం. ఒక పాట మహేష్ బాబుకి లేడీ ఫ్యాన్స్ అంటే ఎంత మంది కదా, ఏదో ఒక పాట పాడండి, మనమేనా పాడదాం మహేష్ బాబు కోసం. పాడరా మీరు? సరే డైలాగ్ కూడా మైండ్ లో ఫిక్స్ అయిపోతే బ్లైండ్ గా వెళ్ళిపోతాం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే ఓకే. సో లేడీస్ కూడా తగ్గట్లేదుగా, ఎక్కడా కూడా ఈవెంట్ షురూ చేద్దామని చెప్పి వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. సో మహేష్ బాబు అంటేనే లేడీ ఫ్యాన్స్ మామూలుగా ఉండరు. సో లేడీస్ కూడా ఎక్కడ తగ్గట్లేదు, మామూలుగా రావడం లేదు మహేష్ బాబుని చూడాలి అని చెప్పి. సో ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, బట్ అయినా జనాలు ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇంకా అయినా లేట్ అయినా కూడా పర్వాలేదు, డెఫినెట్గా ఆయన చూసే మేము వెళ్తాము, దూరం నుంచి అయినా కూడా ఆయన జస్ట్ చూసి వెళ్తామని చెప్పి వెళ్తూ ఉన్నారు. అండ్ లోపల కూడా ఇంతమంది జనాలు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పి 100 feet స్క్రీన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఆ స్క్రీన్ మీద వచ్చిన మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు, అందరికీ కూడా కనిపించాలి అని చెప్పి లోపల కూడా అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేశారు, ఇప్పటికే దానికి సంబంధించిన రీల్స్ కావచ్చు అన్ని కూడా వైరల్ అయిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఫ్యాన్స్ కూడా మామూలుగా రావట్లేదు, అండ్ ఎటువంటి వెహికల్స్ ని కూడా లోపలికి అలౌ చేయడం లేదు. మొత్తం జనాలందరూ కూడా ఈ 3 kilometers నడిచి వెళ్ళేటట్టు అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. యా, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్. సో మహేష్ బాబు ఫ్యానా? యా, పెద్ద ఫ్యాన్. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కాంబినేషన్ చెప్పగానే మీరు? ఫుల్ ఎక్సైటెడ్. ఎంత బాగుంటది అంటే ఈవెన్ చూడండి, ఫ్యాన్స్ చూస్తున్నారు కదా, అలానే ఉంటది. పక్కా షాట్ డెఫినెట్. నడిచి వస్తున్నారు, ఏమనిపిస్తుంది? కానీ పార్కింగ్ దగ్గర ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఆ మూమెంట్ అనేది లైఫ్ టైం గుర్తుండిపోతుంది. సో ఇప్పుడు మీరు మరి మహేష్ బాబు కనిపించకపోతే డిసప్పాయింట్ అవ్వరు? చూసాం చాలు, ఈవెంట్ కి వచ్చాం చాలు, పాస్ దొరకడం మేము చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం. ఓకే, ఐ గాట్ ఇట్. ఓకే, ఎంజాయ్. యా, థ్యాంక్ యూ. చెప్పండి, మీడియా మిత్రులారా అన్నారు కాబట్టి చెప్పండి. చెప్పండి, ఏంటది? పెయింటింగా? వావ్, ఎవరు వేశారు? మీరే వేశారా? సూపర్ అండి. ఇట్లా పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు 6 years నుంచి. సో మీరు వీరాభిమాని అయితే? డై హార్డ్ ఫ్యాన్. ఓకే. సో ఎన్ని అవర్స్ పట్టింది మీకు పెయింటింగ్? 6 hours. 6 hours పట్టింది. మరి ఇప్పుడు ఏం మీరు తీసుకుపోయి మహేష్ బాబుకి ఇస్తారా? అదృష్టం ఉంటే ఇస్తారు. సో పైన అయితే చూపిస్తా. మీకు ఎంత ఇష్టమో కనిపిస్తుంది మీ ఆటలో. బాబు కూడా కనబడాలని తీసుకొచ్చా. సో కనిపించాలనే కోరుకుందాం. ఓకే సార్. ఏం సార్ ఫుల్ హుషారున్నారు? మరి మహేష్ బాబు కదా, మరి అంతేగా మరి. జై బాబు అనాలి. ఏం బాబు? సో చూడొచ్చు, జనాలు ఇంకా 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 వస్తూ ఉన్నారు, మొత్తం కూడా ఎక్కడ తగ్గకుండా.
జనాలు వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో ఎటువంటి అంతరాయం కలగకుండా కూడా పోలీసుల వ్యవస్థ కూడా చాలా తగిన చర్యలు తీసుకుంటున్నారు, తగిన భద్రతలు కూడా తీసుకుంటూ ఉన్నారు. సో అందరినీ కూడా పాసెస్ ఉన్న వాళ్ళనే లోపలికి పంపిస్తూ ఉన్నారు. అండ్ 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, సో వాళ్ళ యొక్క పార్కింగ్ ప్లేసెస్ కూడా చాలా దూరం పెట్టడం జరిగింది. ఎందుకంటే తర్వాత వెహికల్ తీసుకునేటప్పుడు ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ అవ్వకుండా, అలాగే ఎలాంటి కొట్లాట కానీ లేకపోతే తోపులాట కానీ ఇలాంటివి ఏమి జరగకుండా ఉండడానికి తగిన చర్యలు కూడా తీసుకున్నట్టు మనకి ఇక్కడికే కనిపిస్తోంది. అండ్ ఈవెంట్ స్టార్ట్ అయ్యి కూడా లోపల కూడా ఎటువంటి తోపులాట జరగకుండా లోపల కూడా తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్టు కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫ్యాన్స్ అందరూ కూడా మేము మేడ్చల్ నుంచి వచ్చాం. ఓకే, సో మీరు అందరూ మహేష్ బాబు ఫ్యాన్స్. ఏంటి సార్ ఇంత హుషారుగా ఉన్నారు? ఏమేసి వచ్చారు? ఏమి ఎక్కలేదు, మహేష్ బాబు ఉంటే చూడడానికి సార్ ఎక్కడ దూరం సార్ అంతే. ఎంత దూరం నుంచి వస్తాం, ఎంత దూరం ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా మా బాబు గురించి. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతే వాడే మహేష్ బాబు అంతే. జై బాబు సామే, నువ్వు దేవుడు సామే. జై బాబు, జై బాబు, జై బాబు, కళ్యాణ్ బాబు, జై బాబు, జై బాబు. హలో, జై బాబు, హలో. పెట్టాల్సిండే అండి, మరి ఇంత దూరం పెట్టి ఎక్సైట్మెంట్ గా ఉంది, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. గిరి ప్రదక్షిణ కాదు, బాబు ప్రదక్షిణ. బాబు ప్రదక్షిణ. సరే, ఇంకా ఎంత దూరం ఉన్నా నడుస్తారు అయితే మీరు. ఎందుకు అంత ఇష్టం మహేష్ బాబు అంటే? బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు, దట్స్ వై. బాబు పాట పాడొచ్చు కదా మహేష్ బాబు కోసం. ఏం పాట పాడమంటారు? సడన్ గా రావట్లేవుగా. ఆల్రెడీ లైవ్ నడుస్తుంది. నిజంగానే ముస్తాబాయ్ వచ్చారు మీరు. క్రేజీ, బట్ అక్కడ నుంచి ఇక్కడ వరకు నడక. బట్ ఆయన కోసం వి ఆర్ రెడీ. ఓకేనా? మరి ఇంత లాంగ్ నడిచి వెళ్తున్నారు. యా ఓకే, లవర్ బాయ్ కదా, మీరు వెళ్తారు. ఓకే, మరి లేడీస్ వస్తున్నాం కదా. అంతేనా? కాదు, మహేష్ బాబు కోసం ఒక పాట పాడొచ్చు కదా. ఒక సాంగ్ పాడండి, ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ఏదో ఒకటి పాడండి మహేష్ బాబు కోసం. నా ఫేవరెట్ సాంగ్ పాడండి. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. రోజంతా నీ బసే, మాటంతా నీ మీదే, అనుకుంటే కనిపిస్తావు నువ్వే. మొత్తంగా నా ఫోకస్ నీ పైనే వారేలా, ఏమాయో చేసావే. ఓ ఏ ఓం శాంతి శాంతి అంటావే, జరా జరా ప్రేమలోకే అడిగేస్తున్నా చెలియగా. జై బాబు. కాదు, కరెక్ట్ సింక్ అయ్యేటట్టే పాడారు. వెయిట్ చేస్తున్నారుగా. పాట పాడతావా? రా, నీకోసమే వెయిటింగ్. పాడవాడు. స్టెప్ మరి స్టెప్ కావాలి. చలో నడుము పాట పాడరా. అన్ని చెప్పండి, ఒకటే మాట చెప్తా. మహేష్ బాబుకి చాలా పెద్ద బిగ్ ఫ్యాన్ నేను చాలా దూరం నుంచి వచ్చిన ఈ ఈవెంట్ చూడడానికి. ఈసారి మన టాలీవుడ్ లో, మన మొత్తం టాలీవుడ్ లో ఇప్పటి వరకు 120 కంట్రీస్ కాదు కదా మ్యాక్స్. మనం చూసుకుంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ చూసుకొని, అవతార్ చూసుకొని, ఏమైనా చూసుకొని, కానీ ఇన్ని కంట్రీస్లో కాలేదు. రాజమౌళి ఇన్ని రోజులు వెయిట్ చేసి మహేష్ బాబుతో తీపిచ్చిండు ఈ మూవీ. కాబట్టి ఈ మూవీ చాలా అంటే చాలా పెద్దగా హ్యూజ్ అండ్ బిగ్గర్ అండ్ బెటర్ ఉండబోతుంది. మన టిఎఫ్ఐ ఒక్క నిమిషం, ఒక్క మాట చెప్తా. అసలు టిఎఫ్ఐ అంటే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ అని తెలవని చోటు మన బాబ్ పోస్టర్ పడబోతుంది.
అది నాకు చాలా హ్యాపీగా ఉన్నది. వెయిటింగ్ ఫర్ SSMB 29. ఇవాళ మనకి టైటిల్ వస్తుంది. అందరు ఎంజాయ్ చేయండి, అందరు హ్యాపీగా వెళ్ళండి ఇంటికి. సరే నడుచుకుంటూ వచ్చినాం, నో ప్రాబ్లం. మన మహేష్ బాబు కోసం మనం రావచ్చు, మన బాబు కాబట్టి మనం రావచ్చు వచ్చినాం. ఓకే, అందరూ హ్యాపీగా వెళ్ళండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, మంచిగా వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇది పెట్టు 1000 కోట్ల హాయ్ హలో హాయ్ హాయ్.